అందరికీ నమస్కారం. మన భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల అక్టోబర్ 2వ తారీఖు వరకు స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో ప్రధానమైనటువంటి స్లోగన్ ఏమిటంటే స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. అంటే మన స్వభావంలో స్వచ్ఛత ఉండాలి, అలాగే మన యొక్క విలువల్లో కూడా స్వచ్ఛత ఉండాలి అనేటువంటి ఒక నినాదంతో మరి మనకు 2017 నుంచి ఈ కార్యక్రమాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మరి అక్టోబర్ 2 నాటికి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక వేడుకల ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించాము. ఈరోజు పాఠశాల విద్యార్థులలో మరి స్వచ్ఛత పైన అవగాహన కల్పించడం కోసం మా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారి యొక్క అనుమతి తీసుకొని మేము ఈరోజు కేంద్రీయ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మా ఎంహెచ్ఓ గారు, మా డిఈ గారు, మా ఎస్ఎస్ గారు, మా సిబ్బందితో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పిల్లలకు అవగాహన కల్పించాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకా ఈ సఫాయి కర్మచారీస్ ఎవరైతే ఉన్నారో, మా శానిటేషన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. వారి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించే బాధ్యత మరి ప్రభుత్వం పరంగా మున్సిపాలిటీ తీసుకుంటుంది. అట్లాగే ప్రతిరోజు ఒక కార్యక్రమం మనకు బీచ్ క్లీనింగ్ ఒకటి పెట్టుకున్నాం జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు. ఎందుకంటే పర్యావరణం పరిశుభ్రంగా ఉన్నప్పుడే మరి మానవుని యొక్క మనుగడ మరి సాధ్యమవుతుంది. అందుకని మనం నివసిస్తున్న పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛత ఈ సేవ అనేటువంటిది కొనసాగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున దీనికోసం అనేక రకాల నిధులు కూడా మంజూరు చేసి స్వచ్ఛత వైపు భారతదేశం ముందుకెళ్లాలనేటువంటి ఆకాంక్షతో ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మరి మా మున్సిపల్ శాఖ కూడా పెద్ద ఎత్తున దీనిపైన అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందువల్ల ప్రజలలో ముఖ్యంగా వారి యొక్క బిహేవియర్లో మార్పు రావాలి. ప్రజలందరూ కూడా స్వచ్ఛత వైపు ముందుకొచ్చి మాకు సహకరించి, ప్లాస్టిక్ పెద్ద సవాలుగా ఉంది. అందువల్ల ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ప్లాస్టిక్ కవర్ల యొక్క వినియోగాన్ని తగ్గించండి. ప్లాస్టిక్ కవర్లలో మరి ఆహార పదార్థాలు ఎవరైనా హోటల్ యజమానులు గిన ప్యాక్ చేసి ఇస్తే వాళ్ళపైన కఠినంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. దయచేసి ప్లాస్టిక్ నియంత్రణకు అందరూ కూడా ప్రజలందరూ సహకరించాలని, తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా మాకు అందించాలని చెప్పేసి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తూ అవకాశం కల్పించింది. ధన్యవాదాలు.